వి ప్రకాష్ గారు, భరత్ శరత్ గారు. గారు చాలా చెప్పండి. భరత్ గారు, ఒక్క నిమిషం సార్, యా శరత్ గారు మాట్లాడచ్చా యా చెప్పండి. సార్? ఇప్పుడు ఒక్క అంటే పబ్లిక్ మ్యాండేట్ అనే దానికి ఏమన్నా వాల్యూ రెస్పెక్ట్ ఉంటుందా ఉండదా? ప్రజలను వంచి నువ్వు పెద్ద నీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి నువ్వు ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చినాక ఎన్ని రోజులకు బీసీ సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేసినాడు, ఎన్ని రోజులకు డెడికేటెడ్ కమిషన్ పెట్టినాడు, తర్వాత ఎంప్రికల్ డాటా ట్రిపుల్ టెస్ట్ లేకుంటే ఇది కాదు అనే సంగతి ముఖ్యమంత్రికి తెలియకుండానే వంచన చేసినాడా? ఇవాళ ఏది లేకుండా ఆలు లేదు చూరు లేదు పోయి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఊడిగం చేసిన ఈ కుల సంఘాల నాయకులు వీళ్ళు ఏం చెప్తారు సార్? ఏం మాట్లాడతారు? వీళ్ళకి అసలు ఏమైనా బుద్ధి ఉందా? ఎంతసేపు బీసీలను బెవకూఫులు చేసుకుంటూ ఏది పడితే అది చేసిన. ఒక ఆయన అంటాడు రేవంత్ గౌడ్ అట. దేనికి గౌడ్ సార్? నాకు అర్థం కాదు. ఏమని గౌడ్ చేసినాడు? రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఏదైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో, ఎవరన్నారు? రేవంత్ గౌడ్ అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. మహేష్ కుమార్. నేను అన్నాను అసలు యాక్చువల్లీ మొత్తంగా అసలు బీసీలకు ద్రోహం చేశాడు. ఇంకో విషయం చెప్పానా, ఇవాళ మేము మా రెడ్డి సోదరులు అక్కడక్కడ కలిస్తే, మా అడ్వకేట్ అసోసియేషన్ లో వేరే చోట్ల కలిస్తే చాలా చోట్ల నాతో రెడ్డిస్ ఏమన్నారు తెలుసా? రేవంత్ రెడ్డి వల్ల మా రెడ్లకు చాలా అపప్రతిష్ట వచ్చింది, మమ్మల్ని సమాజం నుంచి వెలివేసే స్థాయికి తీసుకువచ్చినాడు. ఈయన వల్ల మాకు చిల్లి పైసా ప్రయోజనం జరగలేదు కదా, మమ్మల్ని అందరూ వ్యతిరేకించి మా పట్ల ఒక ద్వేష భావన సృష్టిస్తున్నాడు అన్నాడు. ఆడ ఒక చీడపురుగు ఎవరికి ఏం మేలు చేసిన సందర్భం లేదండి, కావాలని చేసినాడు. ఇప్పుడు లేటరల్ అపాయింట్మెంట్స్ ఏమో మోడీ గారు వేరే అందరి అగ్రకులాలకు ఇస్తే రాహుల్ గాంధీ అంత మాట్లాడినాడు. ఈ రాష్ట్రంలో లేటరల్ అపాయింట్మెంట్ స్టేట్ లెవెల్ పోస్టులలో ఎంతమంది ఒకళ్ళిద్దరు బీసీలను చూపెట్టమనండి. దమ్ముంటే ఎవడన్నా ఇక్కడ లెక్కలు చెప్పాడు. ఒక ముగ్గురిని స్టేట్ లెవెల్ పోస్టులలో ఉన్నాడని చెప్పట్టమన్నాడు. ఒక దాని తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ పోతుంటే అసలు ఒక్కడు మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ఈ ఇవాళ ఈ బీసీలకు జరిగిన ఈ అవమానము, ఈ రకమైనటువంటి హింస పీడన, ఇది కేవలం రేవంత్ రెడ్డి ఒక రాంగ్ ఆలోచనల వల్ల జరిగింది. ఆ అడ్వకేట్ జనరల్ కు బుద్ధి లేదండి? కోర్టుకు రాడా? ఆర్గ్యుమెంట్ చేయడానికి కోర్టుకు రాని అడ్వకేట్ జనరల్ ఉంటాడా? ఎవరి డబ్బు అండి? పర్ అపియరెన్స్ కు 10,000 రూపీస్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారంటే మొన్న ఆయన అన్నాడు ఖర్చు పెట్టేద్దాము ఆ బీసీల కోసమే అన్నాడు. ఖర్చు పెట్టాదని ఎవరన్నారు? బీసీలకు ఖర్చు పెట్టినారా? అగ్రకుల అడ్వకేట్లకు లక్షలు దండి ఇచ్చినారు. ఈ విషయాలు చెప్తుంటే సప్పుడేగా ఎంతసేపు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా చేయాలా, లేదా ఇంకో ఆయన ఏమంటాడు, భారతీయ జనతా పార్టీలో తప్పు ఉంది, భారతీయ జనతా వాళ్ళు తప్పు చేస్తున్నారని జాజుల శ్రీనివాస్ గారు ఇంతసేపు మాట్లాడు కదా, మరి కృష్ణయ్య దగ్గర పక్కకే నిలబడ్డప్పుడు ఎందుకు మాట్లాడలే? ఏమండి, బీసీలను వంచినాడు బీఆర్ఎస్ అనే సంగతి తెలిసి కూడా కేటీఆర్ దగ్గరకు ఏం మద్దతు ఇస్తాడని కేటీఆర్ దగ్గరకు పోయినరండి. ఆలోచన చేయాలి కొద్దిగా. అసలు మొత్తం మంది బీసీలను అణగదొక్కి కాలు కింద చెప్పులాగా పెట్టుకున్నాడు బీసీలను కేసీఆర్. ఎన్నడన్నా ఒక్కడన్నా మాట్లాడినాడా? వాళ్ళ కేటీఆర్ దగ్గరికి పోయి అడిగితే మేము మద్దతు ఇస్తాం అన్నాడు. మరి ఎందుకు జూబ్లీ హిల్స్ లో టికెట్ బీసీలకు ఎందుకు ఇయ్యకపోయా? అక్కడ పోయి బీజేపీ మద్దతు కోరినప్పుడు ఆయన అడగద్దా, సార్ జూబ్లీ హిల్స్ లోపల ఒక బీసీకి ఇద్దాం సార్, కాంగ్రెస్ వాళ్ళు బీసీకి టికెట్ ఇచ్చినారు మనం కూడా ఇద్దామని మాట్లాడొద్దా? ఎంత అవుతుందేనండి? నటన, డ్రామా, వంచన, అంతకంటే ఎక్కువ లేదు. అసలు ఈ పర్టికులర్ పరిస్థితి ఇవాళ బీసీ రిజర్వేషన్లు మొత్తం తూట్లు ఓడవడానికి మెయిన్ ప్రధాన కారణము మారల్ రెస్పాన్సిబిలిటీ. అది ఎవరిదన్నా ఉంటే అది ఓన్లీ రేవంత్ రెడ్డి యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ ఈవెన్ చీఫ్ మినిస్టర్. నైదర్ ది మినిస్టర్స్ ఆర్ కన్సల్టెడ్, నాట్ ది ఆఫీసర్స్ ఆర్ కన్సల్టెడ్. ఇవాళ కేసీఆర్ కంటే ఎక్కువ దుర్భేద్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి. చాలా మంది మంత్రులు చాటుకు చెప్పట్లేదు, ఏ అన్నా మాదేముందన్నా మా మాట వింటే కదా, మమ్మల్ని అడిగితే కదా, మాకేమన్నా సలహా తీసుకుంటే కదా అని వాళ్ళే ఓపెన్ గా చెప్తున్నారు. చూస్తలేమా బీసీ మంత్రిని ఎట్లా ఫుట్బాల్ ఆడుతులే? ఒక్క నిమిషం భరత్ గారు